తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణకు కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం జిల్లా స్థాయి ప్రణాళికలను సిద్దం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది, కావాల్సిన సామాగ్రి, సమాచారం నిర్ణీత నమూనాలో పంపించాలని సూచించింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇందుకు అనుగుణంగా సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో అందుకు అనుగుణంగా కలెక్టర్లకు కూడా ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. వడివేడిగా ఈ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అన్నటువంటి విషయం మీద కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా జిల్లా స్థాయిలో ప్రణాళికలు, బ్యాలెట్ పెట్టెలు, సిబ్బంది వివరాలు, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఇవన్నీ కూడా మొత్తం ప్లాన్ చేసుకోవాలని కూడా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పినటువంటి పరిస్థితి. కొత్త పంచాయతీలకు ఓటర్ల జాబితా తయారీ ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అది వారం రోజుల్లోనా లేదా అంతకంటే ముందే అనేది కూడా నాకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేబినెట్ సమావేశం కూడా వాస్తవానికి ఇవాళ జరగాల్సి ఉండేది. అది మరొక 4-5 రోజులకు పోస్ట్ పోన్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ అన్ని అంశాలు కూడా మాట్లాడడానికే పోస్ట్ పోన్ కూడా చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక మనం స్థానిక సంస్థల అంశం గురించి మాట్లాడుకుంటే ఈ సెప్టెంబర్ 30 లోపల జరపాలన్నటువంటి నేపథ్యంలో మొత్తం మొన్న కూడా ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా జిల్లా కలెక్టర్లకు ఆదేశించి దానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా చేయాల్సింది. ఇప్పుడు బ్యాలెట్ బాక్సులు పెట్టెలు ఎన్ని అవసరం, పోలింగ్ సిబ్బంది ఎంత అవసరం, ఇతర వనరులు సమకూర్చుకోవాల్సిన అవసరం మీద కూడా ఇప్పటికే సమగ్ర జిల్లా స్థాయి ప్రణాళిక చేసుకోవాలని కూడా కలెక్టర్లకు చెప్పారు. కలెక్టర్లు కూడా కింది స్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. దీంట్లో చాలా అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. కేవలం ఎలక్షన్స్ పెట్టడం అంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ స్థానిక సంస్థలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడము, లేదంటే సర్పంచ్ ఎన్నికలు ముందు నిర్వహించడం లాంటి అంశాలు తెరకొస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈ ఓటర్ల జాబితా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్. నియోజకవర్గాల వారీగా, శాసనసభ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాను పోలిస్తూ వార్డులు, గ్రామాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఓటర్ల జాబితాను పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ లో నమోదు చేయాలని కూడా ఇప్పటికే చెప్పారు. ఆ పని వేగవంతం అవుతుంది. అదే సమయంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రక్రియవంతం చేశారు. అదే సమయంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి హామీ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో అందుకు అనుగుణమైనటువంటి ప్రక్రియ ఒక పక్క చేస్తూనే ఎన్నికలకు కూడా ముందుకు వెళ్లడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఢిల్లీకి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు కూడా వెళ్లారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి హైకమాండ్ తో కూడా మాట్లాడారు. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఎందుకంటే ప్రజెంట్ పార్లమెంటు పరిధిలో కానీ అదేవిధంగా రాష్ట్రపతి పరిధిలో సంతకం చేయడం ద్వారా మాత్రమే పూర్తి అవుతుంది. అంటే షెడ్యూల్ 9 లో చేర్చడం ద్వారా అది మాత్రమే వీలయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది కొంత జటిలమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదంతా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకునే అవకాశం ఎంతవరకు ఉందనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. ఒకవేళ అది కాకపోతే ఆర్డినెన్స్ ద్వారా తీసుకోవాలనే ప్రక్రియను ఇప్పటికే వేగవంతం చేసిన నేపథ్యంలో ఒకవేళ ఏది అయితే అది, ఒకవేళ కాకపోతే కూడా పార్టీ పరంగా 42% టికెట్లు ఇవ్వాలి అనే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. సరే, అదంతా ఒక ప్రాసెస్ అనుకుంటే, పాలసీ డిసిజన్ అనుకుంటే, ముఖ్యంగా మాత్రం ఏ తరహా రిజర్వేషన్స్ వచ్చినా కూడా లేదంటే పాత పద్ధతిలోనే, ఎందుకంటే గతంలో మనం చూసిన 23% ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. దాని అంతగే కంటే ముందు 33% కూడా చేయాలని కూడా ఆనాడు ప్రభుత్వం ట్రై చేసింది, కానీ కాలేదు. కనుక ఇప్పుడు పార్టీ పరంగానైనా చేయాలన్నటువంటి ఆలోచనతోనైతే పార్టీలన్నీ కూడా సంసిద్ధం కావాలని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలకు కూడా సూచిస్తుంది. సరే, ఇదంతా ఒక ప్రాసెస్ అయితే ఇప్పుడు అధికారిక ప్రకారం మాత్రం హైకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం వడివేడిగా నిర్ణయాలు తీసుకోవడానికి ముందుకెళ్తుంది. బ్యూరోక్రాట్లను అలర్ట్ చేస్తుంది. ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులను, అదేవిధంగా జిల్లా పరిషత్ సంబంధించినటువంటి అధికారులను, కింది స్థాయి రెవెన్యూ సిబ్బంది అందరినీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. మొత్తానికి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ రాబోతున్నటువంటి నేపథ్యంలో ఓటర్ల జాబితా అనేది ఖచ్చితంగా దానికి ఎప్పటికప్పుడు సెట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.
ఇక కొత్త గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అంశం కానీ, అదేవిధంగా దానికి సంబంధించిన విలీనమైనటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని కలెక్టర్లు కింది స్థాయి సిబ్బంది కూడా చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వుల్లో కూడా నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో పలు గ్రామాలు విలీనమైనందున ఆ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ముందుకెళ్లాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఒకే మండలంలోని అన్ని పంచాయతీలను ఒకేసారి ఎన్నికలు జరిచేలాగా ప్లాన్ చేయాలని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. అనుగుణంగా కలెక్టర్లు కూడా కింది స్థాయి సిబ్బందికి ఖచ్చితంగా అదొక ఇంపార్టెంట్ ప్రక్రియ కూడా ప్లాన్ చేయడం జరుగుతోంది. మొత్తానికైతే మొత్తం ఎన్నికల నిర్వహణకి అవసరమైనటువంటి సమగ్ర జిల్లా స్థాయి ప్రణాళికను సిద్ధం చేసుకునేందుకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కలెక్టర్లు ఆదేశించిన నేపథ్యంలో ముఖ్యంగా బ్యాలెట్ పెట్టెలు, పోలింగ్ సిబ్బంది, లీవులు కూడా ఎవరు తీసుకోకుండా ముందు నుంచే ప్లాన్ చేసుకోవడం, ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి వ్యవహారం ఇవన్నీ కూడా చూసుకోవాలి. వనరులతో పాటు ఫైనాన్స్ సంబంధించినట్టు అన్ని కూడా చూసుకోవాలని కూడా ఇప్పటికే చెప్పింది. కనుక దాని ప్రక్రియలో చాలా వేగవంతాన్ని అందిస్తుంది. గడిచిన మన మంగళవారం నుంచి మంగళ, బుధ, బేస ఈ 3 రోజుల నుంచి కూడా సీరియస్ గా కలెక్టర్లు అదే పనిలో ఉన్నారు. బట్ ఏ రోజు ఏ క్షణంలో అయినా ఎప్పుడైనా కూడా ముఖ్యమంత్రి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఈ 2-3 డేస్ లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ నరేందర్.